నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీ నేపథ్యం అంతా తెలుసు మాకు. మీదంతా తెరిచిన పుస్తకం, ఆవిష్కరించిన పుస్తకమే ఇది. సో నిజంగానే మేడం ఒకటే నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. ఒకప్పుడంటే సరే భూస్వాములు వాళ్ళ దురాగతాలు, దళితుల మీద పీడితులు అన్ని రకాలుగా పీడించి వాళ్ళని దారుణంగా హింసించి వాళ్ళ దగ్గర భూములు లాక్కుని వాళ్ళ పెత్తనం చెలాయించడం జరిగింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే అహంకారపూరితంగా ఉండే నాయకులు ఇప్పుడు నిజంగా మళ్ళీ అలాంటి మావోయిజం మళ్ళీ వస్తే బాగుంటుందంటారా, లేకపోతే రాకపోతేనే బాగుందంటారా? నేనైతే మొన్నటి వరకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఉద్యమంలో కూడా నేను భాగస్వామైన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే కేసీఆర్ గారితో మీరు నడిచారు, ఉద్యమంలో నడిచారు, మీరు అందులో కూడా కీలక పాత్ర పోషించారు. ఫౌండర్ మెంబర్, నేను టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ ప్లస్ నేను తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు. కేసీఆర్ గారు చేసిన ఉద్యమంలో అన్ని కూడా నేను భాగస్వామ్యమైన. అయితే నేను అప్పుడేమనుకునేదంటే అరే మేము అందరం కూడా ఇట్లా నక్సల్స్ లో పనిచేసి వచ్చినాం, ఇవాళ తెలంగాణ కోసం కూడా మళ్ళీ ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి గర్వంగా ఫీల్ అయినా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము అనుకున్న పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రం నడవనప్పుడైతే నాకు అనిపించింది ఈ అమ్మ నక్సలైట్ లేకపోతే ఇట్లా దౌర్భాగ్యంగా ఉంటుందా, నక్సలైట్లు ఉంటే బాగుంటుండే అని నాకైతే అనిపించింది చాలా సందర్భాలు. ఎందుకంటే అసలు ఏడికి పోయినా ఎవ్వరు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే కలవలేము, మంత్రులను కలవాలంటే కలవలేము, ఎన్ని డోర్లు దాటాలి, అసలు ఎవరికైనా మన బాధ చెప్పుకుందామంటే మాట్లాడరు, వినరు. ఈ పరిస్థితి వచ్చింది. రెండోది గ్రామాలలో ఎక్కడికక్కడ ఒకే వర్గం యొక్క దోపిడీ కొనసాగుతూ ఉంది. ఈ దోపిడీ నేను గతంలో నక్సల్స్ ఎవరైతే ఊర్లలో నుంచి తరిమేస్తే హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రాగానే మళ్ళీ గ్రామాలకు పోయి వాళ్ళ స్థానాలు పదిలపరుచుకొని దొరల గడిలకు సున్నాలు వేసుకొని పునర్నిర్మాణం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మళ్ళీ అధికారం చెలాయించడం స్టార్ట్ చేశారు కదా. అప్పుడు అనిపించేది నాకు నక్సలైట్లు ఎందుకు లేరబ్బా అని, ఉంటే బాగుంటుండే కదా మళ్ళా అని. సరే కొంత టెక్నాలజీ పెరుగుతున్నా కొట్టి ఆ ఉద్యమాలకు కష్టాలు వచ్చినాయి. కానీ చాలా సందర్భాలు అనిపించింది నక్సలైట్లు ఉంటే కదా వీళ్ళందరికీ భయం ఉండేది. నా కొడుకులకి దోపిడీ చేస్తున్న వాళ్ళందరికీ కాళేశ్వరం మీద లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంటే నక్సలైట్లే ఉంటే అడ్డుకునేవాళ్ళు కదా, అప్రజాస్వామికంగా అయినా సరే అడ్డుకునేవాళ్ళు కదా, తన్నేవాళ్ళు కదా, తరిమేసేవాళ్ళు కదా. గ్రామాలలోకి వచ్చి వేలాది ఎకరాల భూములు కబ్జాలు పెట్టి మళ్ళీ రైతు బంధువులు తీసుకుంటా ఉంటే నా కొడక ఈ భూములు నీకెందుకైతే ఇరా పేదవాళ్ళే కదా అని చెప్పి తన్నేవాళ్ళు కదా అనిపించేది నాకు కూడా. రాష్ట్ర గ్రామాల్లో ఉండేటువంటి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, బిల్లులు రాకుండా ఉంటే వచ్చినటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సర్పంచుల ఆత్మహత్యలను అరికట్టకపోతే మిమ్మల్ని గ్రామాల్లోకి రానియమని చెప్పేసి వాల్ పోస్టర్లు ఇచ్చి బెదిరించేవాళ్ళు కదా అని నాకు అనిపించేది. అందుకనే నక్సలైట్ ఉద్యమం అనేది ప్రజాస్వామిక ఉద్యమం. ఆ ఉద్యమం లేకపోవడంతో ఇలాంటి దొరలు దోపిడీ చేస్తున్నారు కదా అని అనిపించింది. కానీ ఇవాళ మళ్ళీ అదే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ప్రజాస్వామిక వాదిగా నిలబడి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోరు. అంటే ఉద్యమాల నేపథ్యం, ఉద్యమ చరిత్ర ఎక్కడో దగ్గర మన బ్లడ్లో ఉంది కాబట్టి అది ఒకసారి తుపాకీతోని కావచ్చు, ఒకసారి ఓటుతోని కావచ్చు, ఏదో రకంగా ప్రజలు అనేది వాళ్ళ యొక్క అవసరాల కోసం, అవకాశాల కోసం, ఆత్మగౌరవం కోసం ఏదో రకమైన ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆ ఉద్యమంలో సక్సెస్ అయితేనే ఉన్నారు. ఒక నక్సలైట్గానే కాకుండా నక్సలైట్లు అంటేనే మామూలుగా ఏదైతే పొలిటికల్ లీడర్స్ చేసే దురాఘాతాల మీద ఒక ఫైట్ చేసినటువంటి వ్యక్తులు మీరంతా కూడా నిజంగా గ్రేట్ జాబ్ మీద. అప్పుడు మరి ఇప్పుడు అదే మీరు కూడా ఒక రాజకీయ నాయకురాలిగా ఉన్నారు. ఈరోజు ప్రజలకు సేవ చేయాలనో లేకపోతే మొత్తానికైతే ఈ ఫీల్డ్కి వచ్చారు. ఏంటి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఒకటి రవి, ఆ రోజు సరే కొంత చిన్నతనంలో తెలియని వయసులోనే నక్సల్ బాట బాటిన మాత్రం వాస్తవం. చాలా కష్టాలు కూడా అనుభవించినాం, నేర్చుకున్నాం, ప్రజల యొక్క జీవితాలను చదవగలిగినాం. అప్పుడు మీరు చెప్పారు నాన్నగారు చనిపోతే 6 నెలల వరకు మీకు తెలియదు. ఇంత ఘోర హారబుల్ అది. అయితే నేను ఇప్పుడు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోనే ఉంటాను. నాకు జెండా ఏదైనా సరే నేను ప్రజల కోసమే పనిచేస్తాను. ఇవాళ ఈ కుర్చీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చి మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించే ప్రోగ్రామ్ అవకాశం నాకు కల్పించారు. అంటే నేను ప్రతి మహిళను కూడా అవకాశం ఉంటే వాళ్ళని ఎంపవర్మెంట్ చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే దానిలోనే నేను పనిచేస్తూ ఉన్నాను. నా కార్పొరేషన్ కూడా అదే. కాబట్టి ఆ రోజు మనము తుపాకీ పట్టుకొని పనిచేసినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఇవాళ ఈ పెన్ను పుస్తకం పట్టుకొని ఈ కుర్చీలో కూర్చొని కూడా ప్రభుత్వ పరంగా మళ్ళీ పేద ప్రజల దగ్గర దాకా వెళ్ళి వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా తీర్చిదిద్దే లక్ష్యమే నేను చేస్తాను.
అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉండడంతో ఏంటంటే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది కాబట్టి అధికారం ఉంటుంది, ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది సేవ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యమ స్ఫూర్తి అయితే ఎక్కడికి పోదు. డెఫినెట్ గా ప్రజల కోసం అదే కోణంతో పనిచేస్తాను నేను, అదే కోణంతో పనిచేస్తాను, అదే విధంగా ఉంటాను. ఆ చివరి శ్వాస వరకు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తాను. మీ కుర్చీ ఉన్నా లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, చివరికంట ప్రజల కోసమే.